మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. చూసిపోతున్నారు అంతే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజుల పాటు ఖమ్మం నగరవాసులను మున్నేరు వణికిస్తుంది. 36 అడుగుల వద్ద ప్రవహించిన మున్నేరు ఖమ్మం వాసులకు కన్నీరే మిగిల్చిందని చెప్పాలి. ప్రస్తుతం మున్నేరు పరివాహక ప్రాంతంలో మనం ఒక్కసారిగా ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూసుకోవచ్చు. మున్నేరు గత రాత్రి నుంచి కూడా స్థిరంగా ప్రవహిస్తుంది. 13.50 అడుగుల వద్ద అయితే మున్నేరు వరద అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు ఇక ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు కూడా మున్నేరు హెవీగా ఫ్లడ్ పెరిగిన పరిస్థితి ఇక్కడ తెలిసిందే. సో సరిగ్గా ఈ రోజుల్లోనే ఇట్లాంటి పరిస్థితుల్లోనే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో మళ్లీ ఖమ్మం ప్రజలకు దడ మొదలైంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజలను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో మరోవైపు మధిర మండలం చిలుకూరు వద్ద ఆ రోడ్డుపైకి కట్టలేరు పొంగడంతో ఏపీకు ఇటు తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ చూసినా మున్నేరు మిగిల్చిన కష్టాలే తప్పితే ఏమీ కనిపించడం లేదు. సో ఇటు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా పూర్తిగా వరదలకు దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. సో నిత్యం పచ్చగా కనబడే రాకాసి తండా దాదాపు నామరూపాలు లేకుండా పోయిందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఊడిపడిన ఇంటి పైకప్పులు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు, బట్టలు, పరుపులు ఇక్కడ ఇవే దర్శనమిస్తున్నాయి. వరద ప్రాంతాలకి దాదాపు దరవాజులు, ఇది డబల్ కాట్ మంచం కూడా ఇక్కడ పూర్తిగా ఇవే దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ చూసినా మున్నేరు మిగిల్చిన కన్నీరే కనబడుతుంది. సో ఏ ఒక్కరిని కదిలించినా గానీ కన్నీటి గాథలే ఇక్కడ కనబడుతున్నాయి. సో ఎవరిని కదిలించినా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తప్పితే మరేవి కనిపించని పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. సో ఎక్కడ చూసినా మున్నేరు వరద పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా కష్టాలే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనిపించిన పరిస్థితి అయితే కనపట్లేదు. సో ఒక్కసారిగా ఆ వరదల్లో కొట్టుకొచ్చిన టీవీ, అలాగే ఫ్రిడ్జ్, కూలర్లు, వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయి, అంటే 36 అడుగుల మేర మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో ఇంతటి భారీ నష్టం జరిగిందని ఇక్కడ ముంపు ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎన్నడూ లేని విధంగా 36 అడుగుల వద్ద మున్నేరు ప్రవహించడంతో ఎప్పుడూ లేనంత వరద చూసామని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వాసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసినా ఒకటే బాధ, కొట్టుకుపోయిన ఇళ్లు, కొట్టుకుపోయిన బట్టలు, కట్టు బట్టలతో ఆ వరదలోంచి బయటికి వచ్చాము, ప్రాణాలని కాపాడుకొని బయటకు వచ్చాము తప్పితే మాకు ఉండడానికి గూడు కూడా సరిగ్గా మిగలలేదని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసినా వారి కష్టాలు, కన్నీళ్లే తప్ప ఇక్కడ ఏమీ కనిపించని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజలతో ఒక్కసారిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వారి కన్నీళ్లు, వారి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎవరిని కదిలించినా వారి కన్నీటి గాథలే తప్పితే ఒక్కసారిగా ఇక్కడ ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా వీళ్ళ ఇంట్లోకి పోయి చూద్దాము, వారి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారిగా చూద్దాము. పూర్తిగా కట్టు బట్టలే మిగిలాయని తప్ప వేరే ఏం మిగిలిందని చెప్పేసి కూడా వారు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా వాళ్ళ ఇళ్లలో చూసుకోవచ్చు, పూర్తిగా ఆ తలుపు కూడా పూర్తిగా దెబ్బతింది. అంటే నైట్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన తలుపు కూడా లేదు, పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఒక్కసారిగా పరిస్థితులు చూస్తే కన్నీటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఎక్కడ లేని పూర్తిగా ఇంట్లో దాచుకున్న బట్టలు కొట్టుకుపోయిన బట్టలను కొంత తీసుకుని వచ్చాము, ఇవే మిగిలిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. సో వంటగదిలో పూర్తిగా పైకప్పు పూర్తిగా లేచిపోయింది, గ్యాస్ సిలిండర్, స్టవ్ కూడా మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ దాదాపు ఒక 2 కుటుంబాలు అయితే రెంటుకుంటున్నాయి. ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి, వరద వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? వరద వచ్చినప్పుడు మమ్మల్ని నైట్ ఏం చేశారు, వెళ్ళిపోండి అమ్మ వెళ్ళిపోండి, వాటర్ వస్తున్నాయి అన్నారు. వాటర్ వస్తున్నాయి అంటే మేము అమ్మట వెళ్ళిపోయాము, ఏం తీసుకెళ్లలేదు. ఏం తీసుకెళ్లటానికి కూడా మాకు ఇంతవరకు నీళ్లు వచ్చాయి గొంతు వరకు. మమ్మల్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, 3-4 వచ్చి మొగోళ్ళు వచ్చి తీసుకొని వెళ్లారు. డోర్లేసి తాళాలేసి వెళ్ళాము. ఆ డోర్లన్నీ ఓపెన్ అయినాయి, 5 ఫ్లోర్ కి వచ్చినాయి, 2 అంతస్తుకి వచ్చినాయి.
పై ఫ్లోర్ మునిగిపోయింది. పై ఫ్లోర్ లో డోర్లు ఓపెన్ అయ్యాయి. గ్యాస్ అవి ఇవి అన్ని రైస్ అవన్నీ కొట్టుకపోయాయి. మొత్తం సామాన్ కూడా కొట్టుకపోయింది. ఓన్లీ ఒక మంచం ఉంది, ఒక పరుపు ఉంది, అన్ని కొట్టుకపోయాయి. కిందనేమో కింద అన్ని ఓపెన్ అయినాయి, కింద కూడా అన్ని కొట్టుకపోయాయి. ఇక ఏమైనా లేవు. గోల్డ్ కూడా పోయింది, మాది ఫ్రిడ్జ్ అవన్నీ ఓపెన్ అయ్యాయి. బీరువా గిన్నె అన్ని పగిలిపోయాయి అవన్నీ కొట్టుకపోయాయండి. ఇది సంగతి. సో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టిందమ్మా మీకు? ఏముంది, ఎవరైనా రైస్ ప్యాకెట్ తో అన్నం ఇస్తున్నారు, ఇక అంతే. తినడానికి అన్నం ఇస్తున్నారు, కథం. ప్రభుత్వం కాదు ఇచ్చేది, పక్కన చుట్టుపక్కల వాళ్ళు అయ్యో పాపం అని వాళ్ళకి హెల్ప్ చేయడం, అంటే వాళ్ళకి తిండి ఫుడ్ ఇప్పుడు ఏదన్నా వాటర్ గినక అవి ఇచ్చిపోతున్నారు, చూసిపోతున్నారు అంతే. ఇటు సైడ్ అయితే లాస్ట్ కి వచ్చిన వాళ్ళు ఒక్కలైనా రావట్లేరు, చూడట్లేరు, ఏ చూసుకోవట్లేరు అంతే. సో పూర్తిగా చూసారు కదా, మున్నేరు ముంపు ప్రాంత కష్టాలైతే మాటల్లో చెప్పుకోలేనంత ఇదిగా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఒక ఇంట్లో అయితే దాదాపు పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఏది ఏమైనా ఒక్కసారిగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజల కష్టాలు చూసినట్లయితే మనసు తరుక్కుపోయే విషాద గాథలే ఇక్కడ నెలకొన్నాయి. సో ఏ వ్యక్తిని చూసినా కన్నీరు, ఏ ఇంటిని చూసినా మున్నేరు మిగిల్చిన కన్నీరే కనబడుతుంది. ఇళ్లలో ఎక్కడ చూసినా గానీ బురద మేటలు పెరిగిపోయాయి. సో వర్షం తగ్గుముఖం పట్టింది. మున్నేరు కూడా కొంత స్థిరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇళ్లకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న ప్రజలు వారి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయని చెప్పడంతో మళ్లీ ఒక్కసారిగా మున్నేరు ముంపు ప్రాంత ప్రజల గుండెల్లో మళ్లీ అలసడి మొదలైంది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అన్న పరిస్థితుల్లో మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం అటు కేంద్ర యంత్రాంగం కూడా మున్నేరు ఖమ్మంలో జరిగిన వరద నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు ఒక ప్రణాళిక సిద్దం చేసింది, అధికారులు నియమించింది. సో అధికారులు కూడా పూర్తిగా లెక్కలు చేస్తున్నారు. సో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న ఖమ్మం నగరంలో పర్యటించి మున్నేరు ముంపు ప్రాంత ప్రజల్ని అటు ధంసలాపురం కాలనీ వద్ద కలిశారు. సో వారికి కేంద్రం నుంచి కూడా తక్షణమే అంటే నష్టపరిహారం కూడా వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మున్నేరు ఒక్కసారిగా వరద తగ్గుముఖం పట్టడంతో వారి ఇళ్లకు చేరుకొని వారి ఇళ్లను చూసి కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి ఖమ్మం నగరం నెలకొంటోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.